ఐనవోలు మల్లన్న జాతరలో భక్తుల కోసం ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మొక్కులు చెల్లిస్తారు. పసుపునై బండారిగా కొలిచి స్వామివారికి ఒగ్గు కథలు చెప్తారు. మల్లన్న జాతర ఒగ్గు పూజారుల ఢమరుకాల మోతలు ఒగ్గు కథలతో హోరెత్తిపోతోంది. ఐనవోలు జాతరలో పట్నాలు వేసి ఒగ్గు కథలు చెప్తున్న ఒగ్గు పూజారుల గురించిన మరింత సమాచారం అశోక్ అందిస్తారు. జాతర ఐలోని మల్లన్న జాతరకు వచ్చిన భక్తులు మొదట పట్నం వేసి నైవేద్యం సమర్పించిన తర్వాతనే స్వామివారిని దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దైవ దర్శనం చేసుకునేందుకు ఒగ్గు పూజారులు తమ కథల రూపంలో స్తుతిస్తూ ఉంటారు. ఈ ఫస్ట్ భక్తులకు ఎట్లాంటి నైవేద్యం సమర్పిస్తారు, దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి ఈ పూజారులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ వచ్చిన భక్తులు మొదట నైవేద్యం సమర్పించి పట్నం వేసిన తర్వాతనే దైవ దర్శనం, దాని ప్రత్యేకత ఏంటి? భక్తులు ఇక్కడ ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ బోనం చేసుకొని నైవేద్యం సమర్పించి ఎంతో ప్రీతి పాత్రమైన మల్లికార్జున స్వామికి పసుపు బండారితోని పట్నం వేసి మల్లన్న పట్నం మీద బండారి పెట్టి బండారితో పట్నం వేసి స్వామివారికి కళ్యాణం బలియమేడలమ్మ కేదమ్మ కళ్యాణం చేయడం జరుగుతుంది ఒగ్గు సాంప్రదాయం ప్రకారం. అదేవిధంగా ఇక్కడ పట్నం వేసిన తర్వాతనే దర్శనానికి వెళ్తూ ఉంటారు భక్తులు. అంటే ప్రధానంగా ఇక్కడ పసుపును బండారిగా కొలుస్తారు. పసుపు బండారిగా కొలుస్తున్న ప్రత్యేకత ఏంటి? పసుపు బండారు అంటే మల్లన్నకు చాలా ఇష్టమైనది. పసుపు బండారు అంటే ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటిది. అక్కడ అందుకే పట్నాలు పసుపు బండారుతోని వేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి ఓ గ్రూపులో స్వామివారికి దర్శనం చేసుకునేందుకు మీరు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? జయ నిమాయ జంగమాది రూపంబు దేవుడో కుండ బోనం చేసి గండ దీపం పెట్టి పుట్టు వెంటికలు తీసి పూలతో టేలు కట్టి కడప గడి కానిక పెడతా ఉన్నారు దేవుడు. ఎదు బండారుతోని ఎదుర్కొనేటి అల్లా పందు బండారుతోని ప్రార్థన చేసేటి అల్లా నీకు ఆకుల నైవేద్యం పెట్టి ఆరగింపు యాలైతే ఉన్నాయి దేవుడు. వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చిన భక్తులు కూడా చూడొచ్చు. మనం నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా వచ్చి భక్తులు దైవ దర్శనం చేసుకుంటున్నారు. మొదట ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత పట్నం వేసిన తర్వాతనే భక్తులు దైవ దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఇప్పుడు పట్నం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, మనం పసుపునే బండారిగా దోస్తారు, పసుపునే ప్రత్యేకంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ಈಗ ಎಂಡಿ ಯೋಗ ರಥ ಕಟ್ಟಿ ರಾಮರಾಮು ಈಗ ರಥ మీద మల్లయ్యానే రామరామ ಈಗ రజని కమ్ము వేలినాడే రామరాము. మొత్తానికి దైవ దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోని ఆలయ ప్రాంగణం మాత్రం భక్తజన సంద్రంగా మారిందని చెప్పొచ్చు. వీడియో దసరాతో అశోక్ న్యూస్ ఐలోని జాతర నుంచి.